ఈరోజు బిగ్ న్యూస్ ఏంటంటే రాజ్నాథ్ గారు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఒక జాయింట్ స్టేట్మెంట్ని డిక్లైన్ చేయడం జరిగింది. సో విషయం ఏంటంటే 2020 తర్వాత మొట్టమొదటిసారిగా చైనాను సందర్శించినటువంటి మన డిఫెన్స్ మినిస్టర్, అదేవిధంగా పెహల్గావ్ అటాక్ తర్వాత మొదటిసారి చైనా ఫారిన్ టూర్కి వెళ్ళినటువంటి మన డిఫెన్స్ మినిస్టర్ గారు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసినటువంటి సదస్సు, చైనాలో జరుగుతున్నటువంటి ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సదస్సులో భాగంగా మిగతా సభ్యదేశాలన్నీ ఏవైతే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి సభ్యదేశాలు చైనా మూవ్ చేసినటువంటి జాయింట్ స్టేట్మెంట్లో సైన్ చేయడానికి రాజ్నాథ్ గారు తిరస్కరించారు. కారణం ఏంటి అన్న వివరాల్లోకి వెళ్తే ఆ జాయింట్ స్టేట్మెంట్ ఏంటి అంటే తీవ్రవాదానికి వ్యతిరేకంగా చైనా మూవ్ చేసినటువంటి ఈ స్టేట్మెంట్లో అత్యంత బాధాకరంగా భయానకంగా జరిగినటువంటి పహల్గావ్ అటాక్ అన్నది అందులో మెన్షన్ చేయలేదు. సో కానీ పాకిస్తాన్లో జరిగినటువంటి బలోచిస్తాన్ తీవ్రవాదం లేదా బలోచిస్తాన్ వేర్పాటువాదానికి సంబంధించి ఒక ట్రైన్ హైజాక్ అన్నది మార్చిలో జరిగింది. ఆ ట్రైన్ హైజాక్ విషయాన్ని మెన్షన్ చేశారే తప్ప మన పహల్గావ్లో జరిగినటువంటి ఈ బాధాకరమైనటువంటి సంఘటనను వీళ్ళు అక్కడ మెన్షన్ చేయలేదు. సో ఇటువంటి ఒక బయాస్డ్నెస్గా తీవ్రవాదాన్ని వ్యతిరేకరించడం, చైనా ద్వంద్వ నాలిక ధోరణి లేదా చైనా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుందన్నటువంటి ఆ విషయం పాక్షికంగా లేకపోతే పరోక్షంగా పాకిస్తాన్ చైనా తీవ్రవాదాన్ని సపోర్ట్ చేస్తుందన్న విషయం మనకు అక్కడ తెలుస్తోంది. సో దీన్ని ఉద్దేశంలో పెట్టుకొని మన డిఫెన్స్ మినిస్టర్ గారు చాలా బ్లంట్గా ఆ జాయింట్ స్టేట్మెంట్ని తిరస్కరించడం జరిగింది. సో భారతదేశం తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పోరాటం ఎక్కడ కూడా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోదు. చాలా దృఢ సంకల్పంతో తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం పోరాడుతుందన్న విషయం ఈ విషయం ద్వారా మనకు ఈ జాయింట్ స్టేట్మెంట్ని తిరస్కరించడం ద్వారా మనకు తేటతెల్లమవుతుంది. మరిన్ని ఇటువంటి యూపీఎస్సీ స్టేట్ కమిషన్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి హైలీ ఇంపార్టెంట్ అనలైటికల్ ఇష్యూస్కి సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవడం కోసం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.